బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. పార్లమెంటు శీతాకాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో టెలికమ్యూనికేషన్ డ్రాఫ్ట్ 2023 బిల్లును ప్రవేశపెట్టింది. ప్రభుత్వం తరపున కేంద్ర టెలికాం ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ టెలికాం బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో ఓటీటీ ఇంటర్నెట్లో నడిచే కాలింగ్ మెసేజ్ యాప్స్ను టెలికమ్యూనికేషన్ పరిధిలోకి వస్తాయి. దేశ భద్రతకు ముప్పు అనిపిస్తే ఇలాంటి నెట్వర్క్ లేదా కమ్యూనికేషన్స్లో సేవలైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి లేదా నిలిపివేయడానికి అనుమతి ఉంటుంది. టెలికాం రంగాన్ని నియంత్రించే 138 ఏళ్ల భారతీయ టెలిగ్రాఫ్ చట్టాన్ని భర్తీ చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టులోనే కేబినెట్లో ఈ బిల్లు ఆమోదం తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అధికారాన్ని అరికట్టాలని కూడా బిల్లు ప్రతిపాదించింది. దీనిపై పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని టెలికాం కంపెనీల ప్రవేశ రుసుము, లైసెన్సు ఫీజు, ఇలాంటి మొదలైన వాటిని మాఫీ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టాలనే ప్రపోజల్ కూడా టెలికమ్యూనికేషన్స్ బిల్లు 2023లో ఉంది. న్యూస్ చూస్తున్నాం. పార్లమెంటు శీతాకాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో టెలికమ్యూనికేషన్ డ్రాఫ్ట్ 2023 బిల్లును ప్రవేశపెట్టింది. ప్రభుత్వం తరపున కేంద్ర టెలికాం ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ టెలికాం బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో ఓటీటీ ఇంటర్నెట్లో నడిచే కాలింగ్ మెసేజ్ యాప్స్ను టెలికమ్యూనికేషన్ పరిధిలోకి వస్తాయి. దేశ భద్రతకు ముప్పు అనిపిస్తే ఇలాంటి నెట్వర్క్ లేదా కమ్యూనికేషన్ సేవలనైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి లేదా నిలిపివేయడానికి అనుమతి ఉంటుంది. టెలికాం రంగాన్ని నియంత్రించే 138 ఏళ్ల భారతీయ టెలిగ్రాఫ్ చట్టాన్ని భర్తీ చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టులోనే కేబినెట్లో ఈ బిల్లు ఆమోదం తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అధికారాన్ని అరికట్టాలని కూడా బిల్లు ప్రతిపాదించింది. దీనిపై పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని టెలికాం కంపెనీలు ప్రవేశ రుసుము, లైసెన్స్ ఫీజు, అదేవిధంగా పెనాల్టీ మొదలైన వాటిని మాఫీ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టాలని ప్రపోజల్ కూడా టెలికమ్యూనికేషన్స్ బిల్లు 2023లో ఉంది. To introduce the Telecommunication Bill 2023 to amend and consolidate the law relating to development, expansion and operation of telecommunication services and telecommunication networks, assignment of spectrum and for matters connected therewith or incidental thereto. Thank you, Speaker sir.